వస్తువు ఏ విద్యలన్నా కానీ ఏ ఒక జ్ఞానమును కానీ ఏదైనా కానీ గురువు దగ్గర పెట్టుకోండి చెప్పేది. ఆయన దక్షిణామూర్తి అంటే శివునితో సమానం. శివునికున్న పరబ్రహ్మ స్వరూపం అని ఆయనకి వేడుకొని ప్రార్థన చేసేది మరి ఇది. దాని బట్టి గురువు సర్వవ్యాపకుడు, సర్వేశ్వరుడు అని మనము ఆయన్ని ధ్యానిస్తాడు. అంటే త్రిమూర్తులు ఉన్నారు, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నారు అని మనకి సంశయాలు ఉండే ఉంటాయి. వాళ్ళు వాడుకునే మగానే కష్టాలు వచ్చిన వాళ్ళు వేడుకుంటే పోతా ఉంటుంది, లేదని కాదు. ఇప్పుడేమో అది ఒక కోరిక. ఇట్లా రాముడు వేడుకుంటే నీకు ఇది చేపిస్తారప్పా, నాకు కాపాడు అంటే జరుగుతూ ఉంటుంది. ఎవరంటే భక్తితో ప్రార్థన చేస్తూ ఉంటాడు కదా, భక్తునికి మాత్రమే ఏమో పోయి వాడిని అనుకుంటే ఏమి రాదు. అట్లా ఈ గురువుని వేడుకుంటే పెద్దగా సంపద వస్తుందని కాదు, పెద్దగా జ్ఞానం పెరుగుతుంది అని. వానికి భవరోగం అంటే పుట్టేది సచ్చేది లేక దాటుకునే మార్గం చెప్తుందని. అంత పెరిగి సిక్కదని. అనేక జన్మ సంప్రాప్తే కర్మబంధ విదాహిని జ్ఞానాల ప్రభావేన తస్మై శ్రీ గురువే నమః. అనేక జన్మాల నుండి సాగిస్తూ వచ్చింది అలా. ఒకే అంటే జ్ఞానం అవ్వదు. ఇప్పుడు అందరూ లేదు, ఇక్కడంతా మీరే చేసిండారు, దాని మార్గంలోకి వచ్చిండారు అని. ఇప్పుడు ఎంత ఇప్పుడు పరమటి పండుగ అంటే తూర్పు కొండ పోలు మనిషి అట్టుకోడు ఇట్టుకోడు అర్థానికి పోయిండాడంటే వాడు వెనక్కి రాడు, ఇక ముందుకే పోవాలనిపిస్తుంది. దానికి సరిపడుతున్నాయి. అట్లో ఫస్ట్ మనం జ్ఞాన మార్గంలోకి భక్త మార్గంలోకి ఒక దేవుడు ఉన్నాడు అని మనము మార్గం పట్టుకుంటా పోయేదే మన ధ్యేయము. సంసారం చేయొద్దు, కష్టపడద్దు, గడపూరికే ఉండాలి కదా, పెళ్ళాం వీటిలో ఉంటారు, అందరినీ సాక్కోవాల్సిందే. ఇసేక లేదు, ఇస్తే మనకి తప్పైపోతుంది, మనకి జరిగేది కూడా లేదు. చేస్తూ 24 గంటలు దీనికి ఇన్ని గంటలు ఇన్ని గంటలు అర్ధ గంట స్థానము మానము ఇచ్చేది కదా. అంటే ఈ దేవుళ్ళందరినీ మనం నమ్ముకొని కానీ ఒక్కరిని ఎవరైనా మనం నమ్ముకొని ఒక దేవుడి మీదను గురి పెట్టుకుంటే కదా. ఇప్పుడు మనలోనే ఉన్నాడు దేవుడు అని మనకి తెలియదు. ఎట్లా అంటే మనకి 3 శరీరాలు అందరూ చేస్తారు. 84 లక్షల జీవరాశులు కూడా 3 శరీరాలు అనుభవిస్తూనే ఉంటారు. ఎట్లా అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని 3 శరీరాలు. స్థూల శరీరం ఎట్లంటే ఇది పుట్టిండేది పంచభూతాలు 25 తత్వాలతో కూడుకోండి. దీన్ని స్థూల శరీరము అంటారు. ఇది జాగ్రత్త అవస్థ. స్థూల శరీరము జాగ్రత్త అవస్థ, ఆత్మని జీవాత్మ అంటారు. దీనికి విశ్వడు అని ఒక జ్ఞానికి అధిపతి. దీనికి గుణం వచ్చి రజోగుణము. అది అధికారి అధిపతి ఎవరంటే బ్రహ్మ. ఆకారం అంటారు ఆకారం. బ్రహ్మ దీనికి అధిపతి. రజోగుణం ఆయనకు ఉండేది బ్రహ్మకి. ఆ రజోగుణమే మనలో కూడా చేరుకోవచ్చు. సూక్ష్మ శరీరం అంటే సూక్ష్మ శరీరము స్వప్నావస్థ, కలాపం. అది దాంట్లో 20 తత్వాలు లేవు. నిద్రపోయాడు కదా, అవి కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, పంచవాయువులు 5, మనస్సు బుద్ధి 17 మాత్రం ఉంటాయి. ఇంక 7 ఉండేది. దాన్ని బట్టి ఇప్పుడు బాగా కలాపం వచ్చా పోలే మంచి మటన్ తినేందుకు బాగా తినేండాను, అట్లా ఇట్లా భలే తింటే భలే తాగితే బాగుంది అనుకుంటే కళ్ళు తెరిచినాక కుత్తి గడిపే ఉంది. మళ్ళీ జన్మలు కూడా అంతే. అది 5 నిమిషాలు ఉండొచ్చు, 6 నిమిషాలు ఉండొచ్చు, ఇది 50 ఏళ్ళు ఉండొచ్చు, 100 ఏళ్ళు ఉండొచ్చు. నువ్వు కన్ను మూసిందావంటే నీ జన్మం ఇదే. నువ్వేమి చేయడం అంతా నీ జ్ఞాపకం ఉంటుంది. ఎనిగిటి నుండి అంతా నువ్వు ఇప్పుడు ఏం చేయండావో, ఇది బంద్ చేయండావో, ఎవరినో నూరికిండావో, తొన్నిండావో, ఏదన్నా చేయండావో, నువ్వు కింద మూసిందావంటే నీకు అంత జ్ఞానోదయం అయిపోతుంది. ప్రపంచ జ్ఞానం అంతా వెళ్ళిపోయేసి ఆ పరబ్రహ్మ జ్ఞానం వస్తుంది. ఇది కాలం. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇది ముఖ్యం. ఈ స్వప్నావస్థ, స్థూల సూక్ష్మ శరీరము, స్వప్నావస్థ, దీన్ని
అంతరాత్మ అంటారు. ఆత్మ దీనికి తేజస్సుడు అని అధిపతి. ఇది గుణం వచ్చి సాత్విక గుణం. సాత్విక గుణము దీనికి విష్ణువు అధిపతి, ఉకారము అంటారు. ఇంకా కారణ శరీరం అంటే దాంట్లో ఏ గుణాలు లేవు, ఏదైనా బాగా నిద్రపోయినప్పుడు నెట్టే లేదు అంటారు. నెట్టే లేదు అని నిద్రపోయినాక ఏది లేదు కదా, నీ పెళ్ళాం బిడ్డలే, నీ తోటలే ఏమి లే, మనిషికి నెట్టు ఉండేది. శరీరంకి ఏమైనా తెగల దాని చెవుల్లో శబ్దం పోవాలా, రెండే మార్గాల్లో మెలకు కావాలంటే, లేదంటే బాగా నిద్రపోతా ఉంటుంది. అది కారణ శరీరం. సుషుప్తావస్థ అని ఆవిడ మామూలుగా ఆడాడు. సుషుమ్నాండం అనే దాంట్లో జీవుడు ఆడుతూ ఉంటాడు, ఇంకా స్పీడ్గానే ఆడుతూ ఉంటాడు. ఇంకో ఆయనకి ప్రాజ్ఞుడు కారణ శరీరము, సుషుప్తావస్థ, దాన్ని ఆత్మ అంతరాత్మ పరమాత్మ అంటారు. జీవాత్మ అంతరాత్మ, ఇది పరమాత్మ అంటారు. దీనికి ప్రాజ్ఞుడు అధిపతి. ఈయనకి గుణం వచ్చి తమో గుణం. తమో గుణము ఈశ్వరుడు అధిపతి, మాకారము అని. ఏళ్ళపై 3 చెప్పాలంటే మనకి కబుక్కును పట్టాలంటే ఫస్ట్ చీరల్లో ఎవరైనా గురుమార్గం ఏముంది దాంట్లో అనుకుంటా అంటే ఇట్లా ఆకార ఉకార మకార త్రిమూర్తులు మనలో ఉన్నారు అని లెక్క. వాకార ఉకార మకార ఓంకార పుట్టిండేది మన ఓంకారం పుట్టినాకే ప్రపంచము. ఓంకారం పుట్టినాక త్రిగుణాలు పుట్టాయి. ఇవే త్రిగుణాలు అంటే వీళ్ళే. త్రిగుణాలు పుట్టినాక పంచభూతాలు, భూమి, నీరు, ఆకాశము, అగ్ని, వాయువు. ఈ పంచభూతాలు పుట్టినాక అఖిలం జగత్. ఇట్లా ప్రపంచమంతా సృష్టి 24 లక్షల జీవరాశులు సృష్టి అయిపోతుంది. దానికోసము ఇప్పుడు మనం అంతా భక్తి మార్గం వేసుకుంటే వదలకుండా ఎంత శాతనైనంత మాత్రము చేస్తానే ఉంటే ముందుకి మార్గం ఖచ్చితంగానే పోతాం అనుకోండి. ఏమి లేదు చూడ, ఎవరో ఏమి కర్మ చేయకుండా ఉండేకెళ్ళా కర్మాలు చేసే దాంట్లో ఏం కర్మ నేను చేస్తా ఉండలేదు, నాకు భగవంతుడు ఆజ్ఞ చేసినాడు. దానికి ఒక కారణకర్త అంటే ఒక గురువు ఉండాలి. అనేది కారణ గురువు అన్నారు. ఎట్లంటే కృష్ణ పరమాత్ముడే చెప్పినాడు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేసు కదాచన మాలవ మా ఫలహేతం పోతూ మా ఫలహేతం పోతూ మాటే సంగోక్త కర్మణి అని. కర్మలు చేసేకి నీకు అధికారం ఉంది కానీ కర్మ ఫలమును వాసించేకి అధికారం లేదు అని. అది కృష్ణుకి అర్జునికి చెప్తాడు. అంటే ఇప్పుడు యుద్ధం చేసి అంత జనం నువ్వు సొంతావు, ఆ కర్మ నీకేం రాదు, నేను ఒప్పుకోను, నువ్వు చేయమని నేను చెప్పినాను కాబట్టి నాకు వస్తుంది. అది నన్ను సరదాగతులు పొంది నువ్వు చెప్పినట్లు నేను ఉంటానంటే నీ కర్మ నాకు వస్తుంది. నీకు స్వార్థం ఏమీ లేదు కదా, నువ్వేం రాజు కావు, మీ అన్నయ్య రాజు అయితే అది నిస్వార్థము అంటే అది. ఇప్పుడు మీరు మీరే చెప్తాం, భజనకు వచ్చినారు, భజనకు వచ్చిన ఏమి ఇప్పుడు ఎట్లా మా కూలి పాటలు లేదనుకుంటే మీది కర్మ పేరుతలే. మాకేం వదిలేదు, మాదేంటి లేదు, మాకేం లేదు. మేము వచ్చిండేది భగవంతుని స్వర్ణకి, మేము భగవంతుని దీంట్లో పాల్గొనుకొని పోవాలా, భగవంతుడు మాకు మంచి చేయాలి. మన జనాలు ఎంత మంచి చేస్తే మనకి ఏం అవుతుంది, ఏమి మనకు అంత మంచిది అయ్యేది. భగవంతుడికి ఒకటికి అందరికి వస్తే మనకి ఏమి జరగాలి, అన్నీ జరుగుతాయి. ఆ విధంగా దాని నుండి ఆ కర్మ ఫలాన్ని ఆశించకుండా ఎవరికి సేవ ఏదో ఒకటి ఉంటుంది. రాపాలంటే నిన్నంటే ఏమో కానీ తోడిపోతేనే దానికి ఏమి మనము ఇవి లంచాలకి పాల్పడరాదు అనేదే కర్మ వర్జితం అని, కర్మఫల వర్జితం అని. ఇది కృష్ణ పరమాత్ముడే చెప్పుకుంటూ వచ్చిండాడు. అట్లా ప్రతి ఒక్కరూ కూడా ఇట్లా ఈ మార్గంలోకి వచ్చి మనము ఈ దాని నుండి ముందుకు అడిగేస్తా పోతా ఉంటే మనం ఖచ్చితంగా ఈ జన్మ కంటే ఇంకొక అడగాలే. భగవంతుడు చెప్పినాడు, నీకే నీ శరీరం శాస్తుంది కానీ నీ ఆత్మ సావదు, నీకు సావు లేదు, పుట్టు లేదు. ఇప్పుడు నువ్వు ఏం సాధన చేసినావు, మీరు ఇప్పుడు ఎంత భయం చేసి ఎంత భక్తి సంపాదిస్తుంటా అన్నారో అంత నీకు పిల్లలు పుడుతున్నట్టే తిరిగిదాన్ని మనకు అనంతగానే సంప్రాప్తం అవుతుంది. ఈ దేవ పిల్లోడు ఇంత కాశంలో ఎంత షడాక్షం, అది పూర్వజన్మ సంస్కారం అంటారు. ఆగామి సంచిత ప్రారంభ కర్మము అంటారు. సంచిత కర్మ అవి. సంచిత కర్మ అంటే ప్రారంభంగా ఉంటుంది. ప్రారంభం అంటే అనుభవిస్తూ ఉంటాం, అది అనుభవిస్తూ వస్తుంది కొంత.
అంటే చేసింటాం కదా, తెప్పించుకునే కష్టమైంది. దానికి ఒక గురువు కరుణ అనే దాంట్లో పడితే, స్వామి నువ్వేమి చేసినా నువ్వు అనుభవించుకో, నేను అదేమే నాదేమి లేదు. ఎట్లంటే వాళ్ళు మంత్రోపదేశం చేసిన వాళ్ళే గురువు చెప్తారు. కాయ వాచ మనస కర్మని, నేను మా మనసుతో, నా శరీరముతో, మాటలతో, నా కర్మతో ఏది అంతా నీదే, నీ కరుణలో నేను గడ్డకొస్తాను, నన్ను అంతా నువ్వు భరించుకొని నువ్వు చేయాలి. వాడికి శరీరము మనం గురువు కల్పించినట్ల. ఈ శరీరం తప్పు చేసేది ఏం చేస్తుంది? శరీరమే కదా, మనసు. కాయ వాచ మనసు వచ్చి పంపించినావు. ఆ పాపం ఎవరికి పోవాలి? ఇంకా గురువుకే పోవాలి. అట్లా ఏ కర్మ చేయకుండా ఉండే కేయలేదు. ఇప్పుడు కబుక్కన మొగలాడంతా భయం చేస్తా ఆడారు, పెద్దది మండలి కప్పు వచ్చింది. అప్పుడు సొంపేయాలా ఏం చేయాలండి? పుట్టిపోయి అతడికి ముట్టుకోలేక అవుతుందా? ఎవరో ఖర్చు చేయమంటే పోతారో వాళ్ళకి వస్తుంది అంతే. జరిగిందే సున్నది చెప్తా ఉంటుంది. అట్లా ఒకరికి అర్పించి మనము బతుకుతా ఉంటే మనకి బాగుంది. లేదంటే మనం కర్మ చేయకుండా ఉండే కయ్యలే, కర్మ వస్తూ ఉండేది వస్తూ ఉంటుంది. దీని నుండినే ఆ భక్తి మార్గంని, గురు మార్గంని ఆశ్రయించుకొని మనం నడవలసింది. కానీ కోరుకుంటూ ఇంతసేపు అవకాశం ఇస్తే భజన వాళ్ళకి చెప్తా ఉంటే ఇంకా పెరుగుతూ ఉంటుంది. కానీ దాని నుండి భజన చేయడానికి అవకాశం లేకుండా ఇంతట్లో